నమస్కారం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిజంగా మన దేశంలో ఉన్న అత్యంత వరస్ట్ పార్టీ అంటే అది. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు చూడు దేశంలో గొడవలు పెట్టాలి, ప్రశాంతం ఉన్న మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి. కీర్తి ఆజాద్ పేరు వినగానే ఎవరు ఆడామనుకున్నా, చూస్తే మగాడు. సరే పేర్లు దేవుంది ఎలాగైనా ఉండొచ్చు. సో జడబడి అనేది తప్పుపడతా ఎవర్రా ఈ రకంగా మాట్లాడుతుందని చెప్పేసి చూస్తే అబ్బాయి అనమాట. అందుకని అంటున్నా. సరే, కీర్తి ఆజాద్ ఏం చేశాడు? నిన్న T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అది వరల్డ్ కప్ని తీసుకొని పక్కన గుడికి వెళ్ళారేంటి? ఇది భారతదేశం, ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు. సంజు శాంసన్ దాన్ని తీసుకొని చర్చికి ఎందుకు వెళ్ళాలా? సిరాజ్ వచ్చి దాన్ని చూసి మసీదుకి ఎందుకు వెళ్ళాలా? మీరెట్ట గుడికి తీసుకెళ్తారు? ఇది అందరిదే కదా అంటారు. దానికి సోకాల్డ్ సెలబ్రిటీలు, మేధావులు, కుహానా సెక్యులరిస్టులు ఓవరాక్షన్ చేస్తూ ఇది సంగతి, ఇదే కరెక్ట్ కదా అంటారు. ఎవరే? ఇది భారతదేశం. ఈ భారతదేశం పుట్టినప్పటి నుంచి ఏ మతస్థులతో ఉందరా? ఏ ధర్మంతో ఉందరా? సనాతన ధర్మంతో. సనాతన ధర్మం అన్న హిందువులన్నా బై బర్త్ సెక్యులర్లు. అంటే ఏంటి? వాళ్ళు ఎవరిని ఏది ఫోర్స్ చేయరు. ప్రసాదం ఉందా, అది నమ్మినోడికి ప్రసాదం, ఆకలేసినోడికి తినే పదార్థం. అంతే. నువ్వు దేవుడు అనుకున్నావా? దేవుడు కాదనుకున్నా దేవుడు కాదు. క్వశ్చన్ చేస్తావు, క్వశ్చన్ చేయి. నువ్వు దేవుడిని క్వశ్చన్ చేస్తే ఎవడు చంపడు. మన సలీం వాస్తిక ఎవరో ఉండే, ఇస్లాంకు సంబంధించి కొన్ని ఏమో అతను ఏదో అంటూ ఉంటే అతను ఘోరాతి ఇద్దరు చంపారు, చంపాలని ట్రై చేశారు. ఆ ఏదో ఎన్కౌంటర్ చేసి అవతలేశారు. సో విషయం ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి అతిథి నిజమైన సెక్యులర్. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తేడా లేదు, అందరిని కూడా చక్కగా కాపాడుతున్నాడు. ఆనాడు రామరాజ్య పరిపాలన కూడా జరిగింది అదే. అప్పుడు రకరకాల వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు. అంతే తేడా. అందరూ రకరకాల అన్ని పనులు చేసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటి? భారతదేశం సెక్యులర్ అని ఎవరైతే అనుకుంటున్నారో అదే అనుకుందాం. ఏ రకంగా? మాది హిందూ దేశం, హిందుస్థాన్, మా మతం హిందూ మతం. అప్పుడు మేమేం చేస్తాం? మేము ఏదైనా విజయం సాధించాము, మేము ఎక్కడన్నా యుద్ధం గెలిచి వచ్చున్నాము. మొదటి యుద్ధం గెలిచి వచ్చినప్పుడు సంపదని దేవుడి దగ్గర పెడతారు. ఒకవేళ ఏదన్నా కప్పు గెలుచున్నాము, దాని దేవుడి దగ్గర పెడతారు. అది మా ఆచారం, అది మా సాంప్రదాయం. ఆ దేవుడి వాళ్ళు ఇదంతా మేము అనుకుంటాం. అదే మేము చేసాం. మాతో పాటు ఎవరన్నా వస్తే రావచ్చు గుడిలోకి, మేము ఎవరిని ఆపం. అదే మొన్నాళ్ళు చేశారు. సిరాజ్ వాళ్ళ పూర్వీకులు చూద్దాం. ఇక్కడ వాళ్ళే ఇండియన్సే, ఆటోమేటిక్ హిందువులే, మతం మారున్నారు. అయినా కానీ అల్లాని నమ్ముతున్నారు, అల్లాని పూజిస్తున్నారు, అల్లానే దైవం. సంతోషం. అలా నా దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ పూర్వీకులు ఎవరు? హిందువులు కాదా? అయినా సరే అల్లాని నమ్ముకున్నారు, అల్లాతోనే ఉంటున్నారు కాబట్టి ఓకే, మసీదుకి వెళ్ళొచ్చు, చక్కగా చేసుకోవచ్చు. మసీదుకి వెళ్ళే హిందువులు లేరా? పదన నేను కూడా వస్తాను మసీదుకని వచ్చేవాళ్ళు లేరా? అలాగే పదన నేను కూడా వస్తాను గుడికని వచ్చేవాళ్ళు లేరా? అరే పదన నేను కూడా చర్చికని వచ్చేవాళ్ళు లేరా? మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ కప్పు గెలిచింది ఎవరు? భారతీయులు. భారతీయత అంటే ఏంటి? ఆబ్వియస్లీ హిందూ ధర్మం, సనాతన ధర్మం. అందుకే గుడికి వెళ్ళారు. అందులో తప్పేంటి అసలు? తప్పదు. నువ్వేవడో అసలు? ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్, ఫస్ట్ అసలు నీ రూట్స్ తెలుసుకో. అది తెలియకుండా చుచ్చు పెడదాం. ఏం బతుకులు రా బాబు ఈ బతుకులు? నాకు అర్థం కాదు. సంజు శాంసన్ క్రిస్టియన్. అతను మొన్న అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత జీసస్ని ప్రే చేశాడు. అతను నమ్మాడు దేవుణ్ణి. అండ్ అతను ఆడినప్పుడు భారతదేశానికి సంబంధించి అద్భుతమైన విజయం సాధించి పెట్టినప్పుడు టీమిండియాకి జీసస్ నీ వల్ల ఇది సాధ్యమైంది అనుకున్నాడు. ఇప్పటికీ హిందువులంతా కూడా నమ్మేది అదే. ఏమని? నువ్వు ఒక నమ్మకం ఉంది కదా దైవం అని, అదే నీ దైవం. అలా మేము కూడా అంతే. నేను రాముడు అనుకుంటా, ఇంకోటి శివుడు అనుకుంటాడు, ఇంకో అతను బ్రహ్మ అనుకుంటాడు, ఇంకోటి యముడు అనుకుంటాడు, ఇంకోటి ఇంద్రుడు అనుకుంటాడు. రకరకాలుగా నమ్మకమే దైవం, దైవమే నమ్మకం. నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు. కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగస్వ కర్మని. కర్మను ఆచరించడం నీకు అధికారము కాదు, కానీ ఆ కర్మ ఫలితం నుండి నీకు అధికారం లేదు. అంటే అర్థం ఏంటి? అలా చెప్పేసి కర్మను ఆపద్రా బాబా అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. భగవద్గీత చెప్పింది ఇదే భగవద్గీతలో సకలం ఉంటుంది అన్నమాట. దాన్ని మతగ్రంథం చేసి పడేశారు కొంతమంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళేమో అది మత గ్రంథం కాదు, అద్భుతమైన పర్సనల్ డెవలప్మెంట్ అంటారు. మన దగ్గర ఉన్న వాళ్ళు మత గ్రంథం అంటారు. దాన్ని స్కూల్లో చెప్పాలి. అది నిజంగా స్కూళ్ళలో చెప్పినట్టయితే ఈ దేశం ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీకు అర్థమవుతుందా? మత ట్రాప్లో పడకండి. ఇది భారతదేశం. భారతదేశంలో సనాతన సాంప్రదాయాలనే పాటిస్తారు. ఇతర మతస్థులు ఉన్నారు,
వారి ధర్మం వారు పాటిస్తారు. వారిని ఎప్పుడు ఎవరు ప్రెజర్ చేయరు. ఈ దేశంలో కూడా స్వతంత్రానికి ముందు కూడా మేము ముస్లింలే, మాకు ముస్లిమే కావాలి, మేమే అంతా, మొత్తం మా ధర్మం అంటే ఓకే, గో హెడ్ పాకిస్తాన్. ఇప్పుడైనా అంతే, ఇస్లామిస్ట్గా ఉండాలి, మేము మా ఓన్లీ మతం అనుకుంటే వెళ్ళిపోవచ్చు. భారతదేశంలో ఉన్నప్పుడు అందరూ ఉంటారు. ఆబ్వియస్లీ దేశానికి సంబంధించినప్పుడు, ధర్మానికి సంబంధించినప్పుడు హిందూ ధర్మాన్ని ఫాలో అవుతారు. మిగతా వారిని ఇబ్బంది పెట్టరు, ప్రెజర్ చేయరు. ఫాలో అయ్యేది మాత్రం హిందూ ధర్మమే. అవునా కాదా? అదే కదా చేశారు. ఇప్పుడు నేను చెప్పిందని కూడా ఎక్కడన్నా ఏమన్నా తప్పు చేశానా? పోనీ ఎక్కడన్నా ప్రెజర్ పెట్టానా? లేదు కదా. ఈ దేశం అంటే సనాతన ధర్మం, ఇది హైందవ ధర్మానికి పుట్టినిల్లు ఇది. మరి ఇటువంటప్పుడు మేము పాటించకుండా మేమేం చేయాలి? మీరు మతం మారారు, మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మతం తీసుకున్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని చూసి మేమెందుకు మా చేయకుండా ఉండాలి? మేము చేసుకుంటాం కదా. అర్థం చేసుకోండి.